వచ్చే టయానికి నోటిఫికేషన్ రావడం ఆగిపోతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇమీడియట్గా ఒక నెలలోనే ఫౌండేషన్ స్టోర్ వేశారు. ఆ డబ్బులు పెట్టి అది పని చేస్తుంటే ఈరోజు మన ఊళ్ళో మేజర్ డ్రైనేజ్ సమస్యలు లేకుండా పోయింది. దాన్ని ఏం చేశారు, ముగ్గురు కాంట్రాక్టర్ ఒకరు మారి దాన్ని అప్పుడుండే శాసనసభ్యులు దాన్ని రీటెండర్లో చేసి రివర్స్ టెండర్ చేసి ఆ రివర్స్ టెండర్లో 62 కోట్లు చేశారు. మేమేంటంటే డిపిఆర్ రెడీ చేసింది బోత్ సైడ్స్ రివిట్మెంట్ కింద పెట్టు వేసి చెట్లు పడవకుండా వేస్ట్ వాటర్ వెళ్తూ ఉంటుంది అనేది పైన అలా వెహికల్ పోయేటట్టుగా ఇన్స్పెక్షన్ పోయేటట్టుగా మేము కూడా చేశాం. మళ్ళీ రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి ఆ రోజు ప్రెస్లో కూడా ఆయన మాట్లాడాడు, నేను చూడు తగ్గించి నేను తీసుకొచ్చాము. ఆ రోజు 29 కోట్లు వేసాము, మేము 62 కోట్లకి మేము కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడాడు. 62 కోట్లకి ఎట్లా అవుతుందని చెప్పేసి అసలు ఎంతవరకు చేస్తారో చేయని అని చెప్పేసి మనం ఊరుకున్నాం. తర్వాత కాంట్రాక్టర్ మారిన తర్వాత మారి దాన్ని 42 కోట్లు డ్రా చేశారు. కానీ పని ఎక్కడ జరిగిందని అర్థం కాక బిల్లు పెట్టారు. దాని మీదే నేను మన అసెంబ్లీలో కూడా ఎంక్వైరీ అయింది, డబ్బులు ఎంతవరకు పని జరిగింది, బిల్లు ఎంత రాయించి దానికి మంచిగా ఉందా చూసాను. దాని మీద ఎంక్వైరీ కూడా వేస్తాను. తర్వాత దాన్ని కూడా మళ్ళీ డిపిఆర్ రెడీ చేసి మళ్ళీ ఇంతగా తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారిని కూడా అదేవిధంగా నారాయణ చేయాలని చెప్పేసి మాట్లాడారు. అది అవ్వాలనేది నా ఇంటెన్షన్. ఎన్నో పరిస్థితుల్లో చూసుకున్నా విశాలమైన పనులు కావాలి. 2 ఇయర్స్ తర్వాత కాపుల మంచినీళ్ళు కూడా అప్లై చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది నా ఉద్దేశం. అమృత 1 అయిపోయింది, అమృత 2లో కూడా ఎంత కాల్పడి చేశారో అమృత సీట్ గారితో మాట్లాడారు. అది కూడా అమృత సీట్ వచ్చిందంటే ప్రతిరోజు మంచినీళ్ళు ఏదైతే మేజర్ లీడ్ ఉంటే ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ కాలువలు కానీ అదేవిధంగా పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ దాన్ని కూడా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాం. రేట్గా ఎవరు కట్టేవాడికి సిస్టమ్ ప్రకారంగా పేదవాడు అనేవాడికి వారికి పట్టాలు ఇవ్వాలి ఉద్దేశం చేస్తున్నాం. అవన్నీ కూడా తొందరగా ఇంప్లిమెంట్ చేసినట్టు తీసుకుంటాం.